భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు యనగందల కృష్ణమూర్తిలు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అకాల వర్షానికి మంచిర్యాల జిల్లాలో హాజీపూర్, లక్షెట్టిపేట్, దండేపల్లి జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి అపార పంట నష్టం జరిగిందన్నారు. మరో 15 రోజులైతే చేతికొచ్చే సమయంలో రైతుల పంట భూమి పాలై రైతులు ఆవేదనకి గురవుతున్నారని, 6 కాలం కష్టపడి సుమారు ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన సంబంధిత అధికారుల చేత సర్వే చేపించి ప్రభుత్వం తరపున రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లో నేల కొరిగిన పంట పశుగ్రాసంగా మారి అంచనా వేయడం కష్టమవుతుందని, కాబట్టి వెంటనే అధికారులతో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి రైతులకి సకాలంలో పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మోటపలుకుల తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు రాయలి మల్లేష్, కోటె ప్రశాంత్, మండల నాయకులు అంకం శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, చెల్మెల శ్రీనివాస్, రైతులు గంగారెడ్డి, మల్లేష్, శ్రీనివాస్, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన మరి మొన్న కురిసినటువంటి వర్షాలకు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా, అధికారులను అలర్ట్ చేయకుండా, ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ రైతు ఎన్ని ఎకరాలు వరేసిండు, ఎన్ని ఎకరాలు మక్కేసిండు, ఎన్ని ఎకరాలు మరి ఇతర పంటలు సాగు చేసిండు అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల దగ్గర ఏమాత్రం కూడా రికార్డు కానీ ఎలాంటిది లేదు. ఇప్పటికీ వాస్తవంగా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుల వారు రమణ గారి నాయకత్వంలో మరి ఇప్పుడు ఇచ్చినటువంటి కలెక్టర్ గారి దృష్టిలో పెడితే వారికి కూడా సమాచారం ఏముంది అంటే అసలు మక్క అనేది ఈ ప్రాంతంలో లేదు అన్నట్టుగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మరి మొన్న నష్టపోయినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారు మరి నిన్న సందర్శించినటువంటి మక్క పేనలు మరి జిల్లాలో లేవా అనేది మరి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి అధికారులను అడగడం జరుగుతూ ఉంది. గతంలో మరి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతు భరోసా అని అట్లా రైతులను మోసం చేసింది. ఇప్పటికీ రైతు భరోసా పథకం లేదు. తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అది లేదు. ఈరోజు మరి ప్రకృతి వైపరీత్యాల దాని దృష్టిలో మరి రైతులు చాలా నష్టపోయడం జరిగింది. మరి ఈ విధంగానన్నా మళ్ళీ రైతులను ఆదుకుంటుందని చెప్పి ఒక ఆలోచన మేరకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవాళ మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి తొందరగా స్పందించి అధికారులను అలర్ట్ చేసి మరి ఏ గ్రామంలో ఏ రైతు ఎంత నష్టపోయిండు అనేది అంచనా వేసి దాని యొక్క అంచనా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి వెంటనే ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాల్సిందిగా మరి మేము విన్నవించుకుంటూ మరి ఈ యొక్క కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ మధ్య జరిగిన అకాల వర్షంతో హాజీపూర్ మండలం, లక్షపేట, దండపల్లి, మంచిర్యాల జిల్లాలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షం పడి వరి మరియు మక్క పంట, చేతికి వచ్చే పంట పూర్తిగా నేలపాలైపోయింది. అకాల వర్షం ద్వారా పంట నష్టం ద్వారా రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నష్టం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా అసలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే స్పందించాల్సిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మొద్దు నిద్రపోయి ఇంతవరకు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతుకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వము ఇంతవరకు కూడా ఆ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణారావు గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారికి మేము మెమోటం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, రైతులను ఆదుకోండి. ఇప్పటికే ప్రకృతి రైతును నష్టపరిచింది. ప్రకృతి నష్టపరిచిన దాన్ని ప్రభుత్వం కూర్చాలి. ప్రభుత్వం కూడా ఆలస్యం చేసినట్టయితే ఆ రైతు నష్టాన్ని అంచనా వేయడం తప్పుతుంది. తద్వారా రైతు అన్యాయం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే నష్టపరిహారం అంచనా వేసి రైతుకు తగు నష్టపరిహారం కేటాయించి రైతును ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈరోజు మంచిర్యాల జిల్లా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మొన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఈ జిల్లాలో ముఖ్యంగా హాజీపూర్, లక్షడిపేట, దండపల్లి మండలాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న మరియు వరి పొలాలు మరి తీవ్ర నష్టం జరిగింది. ఈ యొక్క నష్టం జరిగినటువంటి రైతులకు ఆదుకొని వాళ్లకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందించాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అకాల వర్షం కురిసి రైతుల యొక్క పంట తీవ్ర స్థాయిలో నష్టం జరిగినప్పటికీ కూడా ఈరోజు క్షేత్ర స్థాయిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెళ్ళి వాటిని చూసి రైతులకు భరోసా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం సెక్రటరేట్ గేట్లు కూడా దాటట్లేదు. ఈరోజు అకాల వర్షం కురిసి ఇంత రైతుల యొక్క ఆవేదనకు గురవుతున్నప్పటికి కూడా ఈరోజు కనీసము పర్యటనకు వచ్చి క్షేత్రస్థాయిలో మరి యొక్క రైతులను ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం కారణంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అసలు మొక్కజొన్న రైతులు ఎవరు కూడా వేయలేదు కదా అని కలెక్టర్ గారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఈ యొక్క సంబంధిత అధికారులను కఠినంగా శిక్షించి వాళ్ళను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఈరోజు మంచిర్యాల జిల్లాలో దాన్ని అమలు చేసే బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 6 కాలం కష్టపడి సుమారు ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. మరి యొక్క నష్ట పరిహారాన్ని పూడ్చేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వము అధికారులు అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్ల ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గడం లేదు, రైతుల యొక్క బాధలు పోవట్లేదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యలు పరిష్కరించి ఈ యొక్క నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులందరికీ కూడా 50,000 నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.